వెల్కమ్ బ్యాక్ టు సిటీ సాంగ్. సో ఇంత బ్యూటిఫుల్ స్కెచ్ ఇప్పుడు సత్యవాణి అండ్ టీమ్ గారు ఒక బ్యూటిఫుల్ వెరైటీ స్కెప్పర్ రెడీగా ఉన్నారంట. మరి స్కిట్ పేరు తెలుసా పిల్ల నీకు? నాకు స్కిట్ పేరు తెలియదు కానీ వాళ్ళని చూస్తుంటే మాత్రం మన అష్టలక్ష్మల్లా ఉన్నారు. మరి అదే మరి మోడర్న్ మహాలక్ష్మిలు అనేసి వచ్చేస్తున్నారు మరి స్టేజ్ మీదకి. మరి స్టేజ్ మీదకి వాళ్ళకి ఆహ్వానిస్తామా? వావ్ సూపర్. సో మోడర్న్ మహాలక్ష్మిలకి ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఓకే, సో మోడర్న్ మహాలక్ష్మి స్కిట్ తో మన అష్టలక్ష్ములు అందరు రెడీగా ఉన్నారు అంట. సో మాధురి, మనం ఏం చేద్దామంటే E4 నువ్వు హ్యాండిల్ చేయి, E4 నేను హ్యాండిల్ చేస్తా. ఓకే, మరి ఏ సైడ్ ధనలక్ష్మి అష్టలక్ష్మితో అటు సైడ్ నేను హ్యాండిల్ చేస్తా, మిగతా నువ్వు. అంతే అంటవా? అంతే. సరే, నీ ఇష్టం. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం మన మోడర్న్ లక్ష్మి తోటి. ఫస్ట్ మోడర్న్ మహాలక్ష్మి వచ్చేసి గజలక్ష్మిని నేను, శ్రీ మహాలక్ష్మిని నేను. ఓకే, గజలక్ష్మిని నేను అనుకుంటూ మాట్లాడారు, పాట పాడారు. సో గజలక్ష్మి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి. తర్వాత నువ్వు. నెక్స్ట్ నా పక్కన, అంటే నేను గెస్ట్ చేయనా మీరే చెప్పేస్తారా? నేను సంతాన లక్ష్మిని. సంతాన లక్ష్మి గారు. సో గట్టిగా చెప్పట్లు ఒకసారి. తర్వాత మోడర్న్ మహాలక్ష్మి గారికి విద్యనిచ్చే విద్యాలక్ష్మి గారికి గట్టిగా చెప్పట్లు, లేకపోతే విద్య రాదు. సో నెక్స్ట్ మన దగ్గర ఎవరున్నారు? నా పేరు మహాలక్ష్మి. మహాలక్ష్మి, గట్టిగా చెప్పట్లు మహాలక్ష్మి కోసం. నెక్స్ట్ మోడర్న్ మహాలక్ష్మి వచ్చేసి నా పేరు ధైర్యలక్ష్మి. అందరూ ధైర్యం వీడకుండా వాడడం నుండి. ధైర్యాన్ని వీడకూడదు, గట్టిగా చెప్పట్లతోటి మీ ధైర్యాన్ని చూపించండి మరి. సో మోడర్న్ మహాలక్ష్మిలో అందరికన్నా ఈజియెస్ట్ నా దగ్గర ఉన్నారన్న ఫీలింగ్. సో నేను చెప్పడం కన్నా ఆవిడ నోట విన్నాము. మీరు? నేనే ధనలక్ష్మిని. నేను అందరి దగ్గరికి ఉంటాను, అందరికీ కావాలి. సో ధనలక్ష్మి అంటే ఇప్పుడు అందరికి, అంటే ఇప్పుడు ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఫేవరెటే ధనలక్ష్మి, అవునా కాదా? ధనలక్ష్మి గారు అప్పు తీసుకున్నారు, మరి వెంకటేశ్వర స్వామి గారు మీకు ఇస్తారులేండి, ఎందుకు బాధపడుతున్నారు? ఇక్కడ ధైర్యలక్ష్మి గారు కూడా మీకు ధైర్యం ఇచ్చారుగా, అందుకనే. సరే, ఇప్పుడు నెక్స్ట్ మోడర్న్ మహాలక్ష్మి ఎవరో తెలుసుకుందాం. నేను సౌభాగ్య లక్ష్మిని. సౌభాగ్య లక్ష్మి అంటే అందరికీ సౌభాగ్యాన్ని ఇవ్వాలి, సమకూర్చాలి అని నేను కోరుకుంటున్నాను. సో మన లాస్ట్ మోడర్న్ మహాలక్ష్మి ఎవరు? గెస్ట్ చేస్తారా? నేను అందరికి ఆహారం ఇచ్చేదాన్ని ధాన్యలక్ష్మిని. నేను అందరి కడుపులు నింపుతాను, అందరికీ ఆకలి లేకుండా ధాన్యలక్ష్మిని నేను. వావ్ వావ్ వావ్. కానీ ఇందాక నేను అన్నాను కదా మనకి అందరికన్నా ఇంపార్టెంట్ ధనలక్ష్మి అని, కానీ కాదండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అష్టలక్ష్మి కలిస్తేనే ప్రతి ఒక్క లైఫ్ చాలా అద్భుతంగా అనేది ఉంటుంది, అవునా కాదా? సో ఇంత బ్యూటిఫుల్ గా ఉన్న మన మోడర్న్ మహాలక్ష్ములు అందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను శ్రీ గజలక్ష్మిని నేను, గజలక్ష్మిని నేను, శ్రీ గజలక్ష్మిని నేను. వచ్చానమ్మా మీ అందరికీ అనుగ్రహించుటకై, వచ్చి తినమ్మా గజలక్ష్మిని నేను, శ్రీ గజలక్ష్మిని నేను. సంతాన లక్ష్మిని నేను, సంతాన లక్ష్మిని నేను, సంతాన లక్ష్మి నేను. సంతానమిచ్చే సంతాన లక్ష్మి, సంతానమిచ్చే సంతాన లక్ష్మి, నేనే సంతాన లక్ష్మి. నేను విద్యాలక్ష్మిని. అందరికి విద్య కావాలి, విద్య కోసం నన్ను అందరు తాపత్రపడుతుంటారు. విద్యాలక్ష్మిని నేను. విద్య కోసం అందరూ నన్ను కోరుకోండి, నేను ఇస్తాను.
నేను ధైర్యలక్ష్మిని నేను. అందరూ మాట్లాడినప్పుడైనా ధైర్యం వీడకుండా మంచి ధైర్యంగా మాట్లాడండి. నేను ధైర్యలక్ష్మిని. లక్ష్మిని నేను, మహాలక్ష్మిని నేను, అందరికీ సిరి సంపదలిచ్చే మహాలక్ష్మిని నేను. గట్టిగా మీ మహాలక్ష్ములను చక్కగా పాడుకుంటూ వాళ్ళు పరిచయం చేయించుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేనే ధనలక్ష్మిని నేనే, ధనలక్ష్మిని నేనే. మీ అందరి దగ్గరికి రావాలి అంటే నన్ను వేడుకోవాలి. నేనే ధనలక్ష్మిని, నేనే ధనలక్ష్మిని, నేనే ధనలక్ష్మిని. నేనే అందరికీ సౌభాగ్యమిచ్చే లక్ష్మిని నేనే, సౌభాగ్య లక్ష్మిని నేనే. నేను ధాన్యలక్ష్మిని నేను, అందరి ఆకలి తీర్చే ధాన్యలక్ష్మిని నేను. నేను ధాన్యలక్ష్మిని నేను, మీ అందరి ఆకలి తీర్చే ధాన్యలక్ష్మిని నేను. అన్ని ధాన్యములలో నేనుంటాను, ధాన్యలక్ష్మిని నేను. సూపర్ సూపర్ సూపర్. ఫైనలీ ధనలక్ష్మి నుంచి ధాన్యలక్ష్మికి వచ్చేసారండి. ఎగ్జాక్ట్లీ. కానీ ఏది ఏమున్నా కూడా అందరు అష్టలక్ష్ములు అయితే సూపర్ గా ఉన్నారు. నిజంగా పేరుకి చెప్పినట్టే మంచిగా మోడర్న్ గా రెడీ అయి మరీ వచ్చారు. అవునా కదా? సూపర్ గా మోడర్న్ మహాలక్ష్మిలు ఈరోజు నిజంగా స్టేజ్ మీద వచ్చారనిపించింది కదా పియు. ఎగ్జాక్ట్లీ మాధురి. సో ఇంత బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేసినందుకు వాళ్ళందరికీ గట్టిగా చెప్పట్లు. సో ఇప్పటి వరకు మంచిగా స్కిట్లు చూసాము, డాన్సులు చూసాము. సో ఇప్పుడు ఒక సాంగ్ విందాం అనుకుంటున్నాను నేను. సో నేను సాంగ్ మరి వినాలి అని కోరుకుంటున్నా మాధురి. నేను కూడా, ఎందుకంటే డాన్స్లు స్కిట్లు చాలా అయిపోయాయి. ఒక బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ విందామని అనిపిస్తుంది నాకు కూడా. సో చంద్రమౌళి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దామా మరి? గట్టిగా చప్పట్లతోటి చంద్రమౌళి గారికి ఒక్కసారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తామా? గట్టిగా చప్పట్లు. చంద్రమౌళి గారు రండి. ఓకే, సో చంద్రమౌళి గారు ఆల్ ది బెస్ట్ అండి. ఈరోజు 11 o'clock ఇప్పటిదాకా కూడా మంచి మంచి ప్రోగ్రామ్ చేశారు. ఇది ఒక మంచి రోజు కాబట్టి, ఇది ఒక శుభదినం కాబట్టి నాకు పాట పాడమని పిలిచేందుకు, అదే కాదు మీరంతా ప్రతించడం చాలా సంతోషంగా ఉంది. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటనే వెలసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నీటి రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నీటి రోజు. జయవాసవి. సో సూపర్ గా పాడారు కదా చంద్రమౌళి గారు, అవునా కాదా? నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మనది డాన్స్ పియు. మరి మంచి పాట అయిపోయాక ఒక సూపర్ డాన్స్ అని నేను అనుకుంటున్నాను. మరి నువ్వేమంటావు? డాన్స్ కి నేను చూడడానికి రెడీగా ఉన్నాను, కానీ సరిగ్గా మన ఆడియన్స్ కామ్ గా కూర్చోకపోతే డాన్స్ ని ఎలా ఎంజాయ్ చేస్తాం చెప్పు? అది కరెక్టే, అసలు కామ్ గా లేరు కదా. అష్టలక్ష్ములు అనుకుంటే ఎంత కామ్ గా, ఎంత సూపర్ గా, ఎంత
అదేంటి ధ్యానం చేసి కూర్చుంటారేమో అనుకుంటే అసలు లక్ష్ములు ఫుల్ జోష్ లో ఉండి సెల్ఫీలు దిగుకుంటూ ఫోటో సెషన్స్ చేసుకుంటూ ఆగట్లేదు. కానీ నిజం చెప్పాలి అంటే యాక్చువల్లీ అయితే అష్టలక్ష్ములు కానీ వీళ్ళ పేరు అల్లరి సెల్ఫీ లక్ష్ములు అని పెట్టాలి నేనైతే కదా కదా. అల్లరి లక్ష్ములు అసలు పిల్లలు కూడా చెప్పాక కూర్చుంటారండి. అసలు ఇక్కడ చూసారు ఇంకో గమ్మత్తు, పిల్లలు ఎంత కామ కూర్చున్నారు కానీ లక్ష్ములు ఉన్నారు, మన మోడర్న్ మహాలక్ష్ములు అల్లరి అల్లరి చేస్తున్నారు. మేము కోరుకుంటాం వచ్చి కూర్చోండి అని, వాళ్ళు అసలు వరాన్ని ప్రసాదించట్లేదు కదండి. ఓకే అండి, లక్ష్ములకి వాళ్ళ వాళ్ళ టైంకి వదిలేసి మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ కి జంప్ అయిపోదామా? షూర్ సార్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు మాధురి? నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి తనిష్క రెడీగా ఉంది. మరి తన డాన్స్ పర్ఫార్మెన్స్ మనతో పాటు స్టేజ్ మీద చూపించడానికి తనిష్క కమ్ ఆన్ ద స్టేజ్. గివ్ తనిష్క బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఎవ్రీవన్. నాగులమ్మ అంటే ఇంత క్యూట్ గా కూడా ఉంటుందా? తనిష్క నీ ఏజ్ ఎంత? 7. నువ్వు 7 ఇయర్స్? ఎవరు నేర్పించా నీకు డాన్స్? నువ్వే నేర్చుకున్నావా? కానీ తనిష్క నువ్వే నేర్చుకున్నావు మమ్మీ నేర్పించిందా? నిజం చెప్పు. నేనే నేర్చుకున్నా. నువ్వే నేర్చుకున్నావా? ఈ ఒక్క సాంగ్ నేర్చుకున్నావా? అవునా? ఇంకా నేర్చుకున్నా. ఇంకేం సాంగ్స్ వచ్చి నీకు? ఏమన్నా డాన్స్ చేస్తావా నువ్వు? ఓకే, మరి తనిష్క మన క్యూట్ స్మాల్ 7 ఇయర్స్ నాగులమ్మకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడతారా? థ్యాంక్ యూ తనిష్క. కానీ ఆమె రేపు పొద్దున్న తన డాన్స్ చూసుకొని ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది అంటే చిన్నప్పుడే నాకు అంత బాగా మూమెంట్స్ వచ్చాయా అని పక్కా ఫీల్ అవుతుంది. అసలు ఆమె నడని తిప్పినప్పుడు అయితే ఎంత క్యూట్గా ఉందో తెలుసా? సూపర్. గట్టిగా తనిష్కకు ఒక్కసారి చప్పట్లు. సో నాగులమ్మ అనుకుంటూ సూపర్ గా నడక ఒప్పుకుంటూ ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చేసింది. మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కోసం వెళ్ళిపోయామా పియు? నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు అంటే దట్స్ సుప్రీత. సుప్రీత స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. సూపర్ సూపర్ సూపర్. గట్టిగా చప్పట్లు సుప్రీత కోసం. సుప్రీత భలే చేసావు తెలుసా డాన్స్ నువ్వు. సుప్రీత నీ ఏజ్ ఎంత? 7. అదేంటి 7 అనా? ఇద్దరు 7 అన్న అక్క చెల్లెలు ఇద్దరు ఫ్రెండ్స్. సేమ్ స్కూలా? కాదు. బెస్ట్ ఫ్రెండ్సా? మరి మరి ఎలా ఫ్రెండ్స్ అయ్యారు మీ ఇద్దరు? డాన్స్ క్లాస్. డాన్స్ క్లాస్ లో అన్ని వన్ వర్డ్ ఆన్సర్స్ అంతే. మరి అరే పవన్ కళ్యాణ్ అది అంతేనా? ఇప్పుడు ఓకే సుప్రీత, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుప్రీత. సో ఇంత బాగా పర్ఫార్మెన్సెస్ మన పిల్లలైతే చేసేసారు. సో పిల్లలు డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయాక నెక్స్ట్ ఏం చేయడం బెటర్? స్కిట్లు అయిపోయాయి, డాన్స్లు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఒక్క బ్రేక్ కోసం మరోసారి ఒక మంచి పాట వినాలి అని అనిపిస్తుంది నాకు. మరి నువ్వేమంటావు పియు? పాట సరే, పాట వినేద్దామా మరి? మరి ఎవరు మన దగ్గర వచ్చి పాట పాడే వాళ్ళు ఎవరు? నేను పాడేనా? నేను పాడేస్తా. పారిపోతారు ఇక్కడ కొంతసేపు కూర్చొని వాళ్ళకి. మరి నా వాయిస్ అంత బాగుందా మాధురి? కాదురా, నీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, వాళ్ళు తట్టుకోవాలి కదా మరి పాపం. అంతేలే అంతే. సరే నేనైతే పాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. బట్ లక్ష్మీ ఆనంద్ గారు రెడీగా ఉన్నారంట ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడడానికి. సో గట్టిగా చెప్పట్లో. అసలు ముందర లక్ష్మీ ఆనంద్ గారు ఎక్కడున్నారు? మీరేనా? అదే వచ్చేసేయండి. మోడర్న్ మహాలక్ష్మి లక్ష్మి ఇంటికి ఏ పాట పాడుతున్నారండి? నేను వాసవి మాత పాట పాడుతున్నా. జై వాసవి అందరికి. ఓహో మాత వాసవాంబ మాకు వరముల నీయమ్మ, అంద చందాల కన్యకాంబ బ్రోవగరావమ్మ. ఓహో మాత వాసవాంబ వరముల నీయమ్మ,
అంద కన్యకాంబ బ్రోవగరావమ్మ ఆదిశక్తి పేరిట నీవు భూమి పైన వెలసి నిలిచావులే అలములైన రాక్షసులందరినీ హతము చేసినావులే కరుణతోటి మమ్ము కావువమ్మ వరములనిచ్చి బ్రోవువమ్మ అందచందాల కన్యకాంబ బ్రోవగరావమ్మ ఓహో మాత వాసవాంబ వరములనీయమ్మ అందచందాల కన్యకాంబ బ్రోవగరావమ్మ పెనుగొండ పట్టణమందు వెలసినావు తల్లి ఆర్యవైశ్యుల దైవమై ప్రజ్వరిస్తున్నావు పెనుగొండ పట్టణమందు వెలసినావు తల్లి ఆర్యవైశ్యుల దైవమై ప్రజ్వరిస్తున్నావు మా పూజలు నీవు గైకొనుమమ్మ మమ్ముల దీవించగరావమ్మ అంద చందాల కన్యకాంబ భోవగరావమ్మ ఓహో మాత వాసవాంబ మా వరములనీయమ్మ అంద చందాల కన్యకాంబ బ్రోవగరావమ్మ అంద చందాల కన్య బ్రోవగరావమ్మ జై శ్రీ వాసవి మాత. త్వరగా పాడారండి, చాలా బాగా పాడారు లక్ష్మి గారు, బ్యూటిఫుల్. మరి ఇంచక్క మీకు పాట పాడి వినిపించారు కదా, మరి తన కోసమైనా ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఓకే పియూ, మరి డాన్స్ చూసామో, స్కిట్ చూసేసామో, మరి ఇంకా ఇంకా జోష్, ఇంకా ఎనర్జీ రావాలి అంటే నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నాకు ఇంకా ఎవరు చెప్పలేదు, టెన్షన్ పడకు. కానీ మనకి సదా లక్ష్మి గారు రెడీగా ఉన్నారంటే డాన్స్ పర్ఫార్మెన్స్ తో. సో గివ్ ఇట్ అప్ ఫర్ హర్. సూపర్. అంటే ఇప్పుడు నాకు అర్థమైన ప్రకారం మీ డాన్స్ లో మీరు అబ్బాయి పాత్ర పోషించారు, మీరు అమ్మాయి పాత్ర పోషించారు, అవునా? నేను రాంగ్ చెప్పలేదు కదా? చాలా బాగా చేశారు. కానీ అసలు మీ ఎనర్జీ లెవెల్స్ కి ఎలా వస్తున్నాయండి ఇంత ఎనర్జీ? మిమ్మల్ని చూడగానే వస్తుంది ఉత్సాహం. అవునా? ఇంకొకటి ఇచ్చినా వేస్తా, సింగిల్ పర్ఫార్మెన్స్. సింగిల్ పర్ఫార్మెన్స్ కూడా తప్పకుండా నేను సాంగ్ ప్లే చేస్తాను, మీరు డాన్స్ చేద్దరు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. షూర్ షూర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో గట్టిగా చప్పట్లు ఇద్దరి కోసం. సో ఇప్పుడు ఇంత దద్దరిల్లిపోయే పర్ఫార్మెన్స్ చూసాక నాకు ఇంకో పర్ఫార్మెన్స్ చూడాలనిపిస్తుంది. ఏమంటావు? అలాగే, ఎందుకంటే పర్ఫార్మెన్స్ చూసి అసలు ఇంకా ఇంకా చూడాలనిపించినట్టు చేస్తున్నారు. మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు? సో అనన్య రెడీగా ఉందంట ఒక బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో. సో గట్టిగా చెప్పట్లు అందరూ. అదేసింది కదా, సూపర్ గా. ఇంతకు అది బిటిఎస్ పింకా? BTS ఏనా? అదే BTS. ఓకే, BTS ఆర్మీ ఇక్కడ వచ్చేసారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసిన వాళ్ళందరికీ ఇది ఏంటో అనుకోండి, ఇది కొరియన్ హార్ట్. మీ అందరికి కూడా హార్ట్ నా తరఫు నుంచి. కొరియన్ వాళ్ళకి ఇంతే ఉంటదండి హార్ట్, మనకి ఇంత పెద్దగా ఉంటది హార్ట్. అందరూ చూస్తారు అదే కదా. ఇప్పటి వరకు మనం యాంకరింగ్ చేసాం కదా, అఫ్ కోర్స్. ఇప్పుడు న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నాం మనం. ఒకవేళ మన పార్టిసిపెంట్స్ సిటీ విజన్ యాంకర్ అవుతే ఎలా ఉంటుంది చూద్దామా? లెట్స్ వెల్కమ్ ద 3 బ్యూటిఫుల్ లేడీస్ ఆఫ్ సిటీ ఉత్సవ్. వెల్కమ్ టు సిటీ ఉత్సవ్. అందరికి హైదరాబాద్ వాసులందరికీ వెల్కమ్, మోస్ట్లీ వెల్కమ్. సిటీ ఉత్సవ్ ప్రోగ్రామ్ కు స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి ఆంధ్ర, తెలంగాణ, మా తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా కూడా ప్రోగ్రాంలు పెడతాం. కాబట్టి మీరందరూ ఉత్సాహంగా ఇంట్లో నుండి బయటకు వచ్చి ప్రోగ్రాంలు చేసి ఆటలాడి పాటలు పాడి కోలాటాలు వేసి ఆనందంగా ఉండాలని ఉత్సవాలు చేస్తుంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు మా సిటీ ఉత్సవ్ ప్రోగ్రామ్స్ ఎలా జరిగాయి
న్యూ ఇయర్ వేడుకలు ఎలా ఉన్నాయి? కొత్తదనానికి కొత్త రకంగా కొత్త ఉత్సాహంగా ఈ సిటీ విజన్ వాళ్ళు ఎన్నో రకాలుగా మనను పరిగెత్తించడానికి మహిళా లోకానికి ఎన్నో 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 మనకి జరపబడుతున్నారు. ఇక్కడ సిటీ ఉత్సవ్ ప్రోగ్రామ్ అంటే చాలా ఫిదా అయిపోతా. ఎందుకో తెలుసా? ఫన్నీ గేమ్స్, ఆటలు, పాటలు. మనం ఎక్కడ పార్టిసిపేట్ చేయాలన్నా మన నలుమూలల ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఎక్కడైనా సరే ఒక 15 మెంబర్స్ ఉంటే చాలు, వాళ్ళు ఇట్లే వచ్చి వాడిపోతారు. మనకు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తారు. నేనైతే మాత్రానికి ఎప్పుడు తగ్గేదేలే అనుకుంటా. పార్టిసిపేట్ చేయటము, గిఫ్ట్లు కొట్టడమే. చాలా చాలా బాగా చేశారు నలుగురు. థ్యాంక్ యూ. ఇంకా పర్ఫార్మెన్సెస్ చూసే ముందర ఇప్పుడు ఏం చేద్దాం మనం? బలూన్ పైకి ఎగిరి కింద పడే లోపల ఎవరు ఎక్కువ బాల్ మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే ఫస్ట్ ఏం ఉండాలి? ఎనర్జీ ఉండాలి. ఎనర్జీ ఉండాలి అంటే ఏం కావాలి? ఫుడ్ కావాలి. సో ఇప్పుడు ఆ ఫుడ్ని మైండ్లో పెట్టుకుని మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ మనకి ఈరోజు ఏంటి? హ్యాపీ న్యూ ఇయర్. ఎగ్జాక్ట్లీ. సో హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి ఇప్పుడు మనం అందరం కలిసి కేక్ కట్ చేయబోతున్నాం. ఓకేనా? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Happy New Year! Happy New Year! Yay! Wishing you all a very great new year. అందరికీ ఈ న్యూ ఇయర్ సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో అన్నింటితో ఉండాలని నేను మనస్ఫూర్తిగా అష్టైశ్వర్యాలతో ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సిటీ విజన్ వ్యూయర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. ఓకే, సో లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.